నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారు, సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, జాతకంలో కాలసర్ప దోషం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఎలాంటి సులభమైన పరిష్కారాలు పాటించమంటారు? మొత్తము కూడా కాలసర్ప దోషాలు 200 రకాలు. అంటే ఏ కాలసర్ప దోషం వచ్చింది అని తెలుసుకోలేం కదా మనము? తెలుసుకోవచ్చమ్మా. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ప్రకారంగా ఆ వ్యక్తి యొక్క చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ చార్ట్ లోపల సప్తమ స్థానం, నవమ స్థానము, షష్టాంశ వర్గాలు, వీటిలలోంచి అసలు కాలసర్పదోషం ఉందా లేదా అని తెలుస్తుంది. సర్పదోషంలో కూడా ఏ సర్పదోషం ఉంది, అనంత, వాసుకి, కర్కోటక, శంకుపాల, పద్మనాభ, ఇలా తక్షక, ఇలా మొత్తం ప్రధానమైనటువంటివి నవనాగులు. అంటే గురుగారు, కాలసర్ప దోషాలు ఉన్నాయి అని ఎలాంటి సంకేతాలతో మనం తెలుసుకోవచ్చు? ముఖ్యంగా కుటుంబ కలహాలు మొట్టమొదటి. అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, ఆ నలుగురు కలిసి భోజనం చేయలేరు ప్రతిరోజు. ఇంట్లో చెట్టుకోలు పుట్టుకోలు, పేరుకు కుటుంబమే కానీ ఇంట్లో ఎవ్వరితో ఒకరికి పడదు. అర్థమైందా? తల్లిదండ్రులకు పడదు, పిల్లలకు తల్లిదండ్రులకు పడదు. ఇలా కుటుంబ కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. 2, పతిపత్ని, భార్య భర్తల మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. జీవితంలో గ్రోతింగ్ అనేది ఉండదు. ఎప్పుడూ కూడా చెడు వార్తలే తప్ప మంచి వార్తలు వినడం అనేది ఎప్పటికో ఒక్కసారి అలాంటివి జరుగుతూ ఉంటాయి. 2, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, కాలసర్ప దోషాలు ఉన్నటువంటి వాళ్లకు దేని మీద పూర్తిగా నమ్మకం ఉండదు. ఇకపోతే ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమందికి సర్పాలు కలలోకి రావడం జరుగుతుంది. పాములు కలలోకి రావడము, పాము వాళ్ళని కాటేస్తున్నట్టుగా, వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నట్టుగా, ఇటువంటి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. కొంతమందికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే నార్మల్ గా మనము జనరల్ గా వింటూ ఉంటాం, నాకు పాము వచ్చింది కళలో అని. అంటే వాళ్ళకి కాలసర్ప దోషం ఉన్నట్టేనా? 100% కొంతమంది దగ్గర చూసుకున్నట్టయితే కాలసర్ప దోషం ఉంటుంది. అయితే కొంతమందికి ఏమో భవిష్యత్తులో వాళ్ళ వంశంలో చేసుకున్నటువంటి వాళ్ళ సర్పదోషాలు సంక్రమిస్తాయి అనే దానికి సంకేతం. అందుకే ఈ కాలసర్ప దోషాల్లో 200 రకాల దోషాలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఏ దోషంతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఫైండ్ అవుట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి. అది ఒక్కొక్కటి వాళ్ళు చేసుకున్నారంటే క్లియర్ అయిపోతుంది. తప్పకుండా గురుగారు. సో కాలసర్ప దోషం ఉంది అని తెలుసుకోవడం ఎలా, ఒకవేళ ఉంటే వాటికి పరిష్కారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. ఒకవేళ మీకు కాలసర్ప దోషం ఉంది అని అనుకుంటే గురువు గారిని సంప్రదించి ఆ సమస్య క్లియర్ చేసుకోండి. ధన్యవాదాలు.